శ్రీకాకుళంలో వినాయక చవితి అనగానే మన విజయ గణపతి ఆలయమే అందరికీ కూడా గుర్తొస్తుంది. అలాగే ఏ ఇంట్లో శుభకార్యం అయినా సరే, పెళ్ళిళ్ళైనా సరే, ఫస్ట్ శుభలాక వెంకటేశ్వర స్వామికి ఎలా పంపిస్తారో మన దేవాలయం కూడా పంపిస్తే వాళ్ళకి దిగ్విజయంగా కూడా వివాహం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం. ఇకపోతే మన దేవాలయానికి వచ్చినట్టయితే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవాలను ఒకరోజు ముందుగా ప్రారంభించి పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో 10 సంవత్సరాల క్రితం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలని అనేటువంటిది మేము ఇచ్చాము. అయితే పర్యావరణాన్ని కాపాడాలి, మట్టి విగ్రహాలు మీరు పూజించాలంటే ఎవరు కూడా చేసేవారు కాదు. కానీ మన దేవాలయంలో పెట్టి దేవాలయం నుంచి కానీ మన విగ్రహం కానీ పట్టుకుని వెళ్తే సాక్షాత్తు ఆ విజయ గణపతి మన ఇంటికి వచ్చారనే ఒక భావన కల్పించేసి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసి అవే విగ్రహాలని పూజించి ఆ విగ్రహాలని స్థానికంగా ఉండేటువంటి నదీ జలాల్లో నిమజ్జనోత్సవం చేసే విధంగా మనం 10 సంవత్సరాలుగా అందరికీ కూడా చైతన్యపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా వినాయక చవితి అనగానే ఇది వయో పరిమితి లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా చేసేటువంటి కార్యక్రమం. మతాలకి అతీతంగా చేసేటువంటి ఒకే ఒక్క ఉత్సవం ఏదేంటంటే వినాయక చవితి. ప్రతి రాష్ట్రంలోని ఒక ప్రత్యేకంగా ఒక పూజకి ప్రశస్తం ఉంటుంది, కానీ ఇది దేశం మొత్తం మీద చేసుకునేటువంటి ఏకైక పండుగ మన వినాయక చవితి. అయితే ఈ వినాయక చవితి పూర్వం నుంచి వస్తుంది. అందులో ఉండేటువంటి సైంటిఫిక్ రీజన్ అవనండి, శాస్త్రం అవనండి పక్కన పెట్టేసి ప్రస్తుత కాలంలో విగ్రహాలకి రూపాలు అవనియండి, మండపాలు అవనియండి, వాటికి ఒక శాస్త్రబద్ధం లేకుండా ఈ విషపూరితమైనటువంటి కెమికల్స్తో కూడినటువంటి రంగుల్ని పూసేసి శాస్త్రబద్ధం కానటువంటి రూపాలతో తయారు చేసి వాటిని పూజించి ఒక విధమైనటువంటి శాస్త్రం కానిటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది అర్చకులు కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా సరే, ఎంత అడుగుల విగ్రహం తయారు చేసిన కింద మనం చిన్న వినాయకుని పెడతాం కదండి, దానికే మనం పూజ చేస్తాం కదా, ఇది కేవలం ఆకారం మాత్రమే అనేటువంటిది కమిటీ వాళ్ళు చెప్పడంతో ఆ యొక్క బ్రాహ్మణులు అవనండి వాళ్ళకి తలొంగి వస్తున్నది. కానీ ప్రతి ఒక్క మండపాలు వాళ్ళు గుర్తుంచుకోండి, ఒక విగ్రహం మనం తయారు చేసి ఉంటే అటు శాస్త్రబద్ధమై ఉండాలి. దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఏంటంటే పూర్వం ఈ వినాయకుడి విగ్రహాన్ని పసుపుతో కానీ మట్టితో కానీ తయారు చేసేవారు. ఈ పసుపు అనేటువంటికి బ్యాక్టీరియాకి మనకి ఇదవుతుందని మన అందరికీ తెలుసు. అలాగే మట్టిలో పూర్వం సర్వౌషధులు అవనాయండి, వివిధ రకాలైనటువంటి మూలికలు వేసి ఈ విగ్రహాలు తయారు చేసేవారు. అలాగే 21 పత్రులు, ఒక్కొక్క పత్రికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఈ పత్రులతో పూజ చేసి ఈ వినాయక విగ్రహాన్ని, ఈ పత్రుల్ని స్థానికంగా ఉండేటువంటి నదీ జలాల్లో కానీ మనం కలిపినట్టయితే ఆ యొక్క నదీ జలాలు శుద్ధయ్యి మనకి మంచినీరు వచ్చేది. కానీ ప్రస్తుత కాలంలో ఈ విషపూరితమైనటువంటి విగ్రహాలను మనం కలపడం, దాని ద్వారా అందులో ఉండేటువంటి జలరాశులన్నీ కూడా చచ్చిపోవడం, ఆ నీరు అన్నీ కూడా విషపూరితంగా తయారవడం వల్ల ప్రతి ఒక్కరం కూడా నీటిని మనం కొనుక్కోవాల్సిన స్థితికి మనం వచ్చాం. కానీ ఈ వినాయక చవితి పండుగ అనగానే దేశం మొత్తం మీద చేస్తారు కాబట్టి ఈ యొక్క పాయింట్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మట్టి వినాయక విగ్రహాలని ఎందుకు పూజించాలి, దీనివల్ల మన దేశం అంతా కూడా పర్యావరణం కాపాడవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని చేసినట్టయితే మన దేశం మొత్తం మీద కూడా జరుగుతుంది. అలాగే మన నవరాత్రుల మీదకి వచ్చినట్టయితే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు తెల్లవారి 5 గంటలకు ప్రారంభించుకొని స్వామివారికి సుప్రభాత సేవ, తర్వాత మహానైవేద్యం, మహాలడ్డు నైవేద్యం పెట్టి తర్వాత ఈ యొక్క దీక్ష ప్రతి ఒక్కరు కూడా దీక్ష తీసుకునేవారు. ఇకపోతే 9 రోజులు కూడా అష్టోత్తర పంచామృతాభిషేకం, సాయంకాలం గణపతి హోమం, స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి 1008 వెండి తమలపాకులతో స్వామివారికి అర్చనా కార్యక్రమం చేస్తాం. అలాగే ప్రతిరోజు అష్టద్రవ్యాలతో గణపతి హోమం నిర్వహిస్తాం. ఇకపోతే లాస్ట్ రోజు ఈ గణేశంద్రుల చేత కూడా గణపతి హోమం చేయించి స్థానికంగా ఉండేటువంటి నదీ జలాల్లోని ఈ యొక్క ప్రత్యేకంగా తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా సాంప్రదాయబద్ధంగా పల్లకిలో తీసుకెళ్లి నదిలో నిమజ్జనోత్సవం చేయడంతో స్వామి యొక్క కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే ప్రత్యేకంగా 13వ తేదీ శుక్రవారం 108 మంది దంపతులతో స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇకపోతే లాస్ట్ రోజు 15వ తేదీ ఆదివారం శ్రీకాకుళంలో వినాయక చవితి అనగానే మన విజయ గణపతి ఆలయమే అందరికీ కూడా గుర్తొస్తుంది. అలాగే ఏ ఇంట్లో శుభకార్యం అయినా సరే, పెళ్ళిళ్ళైనా సరే, ఫస్ట్ శుభలాక వెంకటేశ్వర స్వామికి ఎలా పంపిస్తారు